ప్రైమ్ టైం డిబేట్ విత్ పివి. కాంగ్రెస్ పాలన నెల రోజులు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు, పాలనపై ఎన్ని మార్కులు వేస్తారనేటువంటి ప్రశ్న ఇవాళ తెర ముందుకు వచ్చింది. మరోవైపున నిర్బంధపు సంఖ్యల్ని తెంచుకొని ప్రజాస్వామ్య పాలన సాగి నెల రోజులైంది అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. మరోవైపున ప్రజా పాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులపై కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు రివ్యూ కూడా చేశారు. ప్రజాపాలనలో వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి సంఖ్యను స్ట్రీమ్లైజ్ చేస్తూ కూడా ఆ అప్లికేషన్ అన్నింటిని కూడా మొత్తానికి చాకౌట్ చేసేటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలు చేసాం, త్వరలో మరికొన్ని గ్యారంటీలు అమలుకి నోచుకోబోతున్నాయంటూ కూడా ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది. మొత్తానికి నెల రోజుల పాలన సంబంధించింది డిబేట్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఆ వివరాలంటే ఒకసారి చూద్దాం. 6 పథకాలపై రాజకీయ దుమారం. టైం లేదు అంటున్న ప్రతిపక్షాలు. మాకు టైం ఉందని ప్రభుత్వం నుంచి కౌంటర్లు. అభయహస్తంపై పొలిటికల్ రచ్చ సాగుతోంది. అధికార పక్షానికి కేవలం 40 రోజులే ఉందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కోడొస్తే ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈలోగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల మాటలకి అధికార పార్టీ నేతలు కూడా రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. ప్రచారంలో చెప్పినట్టుగానే 100 రోజుల్లో 6 పథకాల్ని అమలు చేసి చూపిస్తామంటున్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో, మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకి అందించాలని చూస్తుందో, అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాక్ వెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. పూర్తి నమ్మకం, విశ్వాసము ప్రజలకు ఉంది. ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వు వస్తుంది. పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయటానికి ముందు మీ ప్రభుత్వంలో, గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది. కానీ ఈలోగానే అధికార పార్టీపై ప్రతిపక్షం విమర్శల డోస్ పెంచుకుంటూ పోవడాన్ని జనం కూడా గమనిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు ప్రభుత్వం కౌంటర్లు వెరసి తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ 32 మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి ఉంటే బావుండని చేసిన ట్వీట్పై మంత్రి పొన్నం మండిపడ్డారు. అబద్ధాలతో 10 ఏళ్లు రాష్ట్రాన్ని నడిపి అప్పుల మయంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శ్వేతపత్రాలిస్తే వాళ్ళు శ్వేతపత్రాలిచ్చారని, మరి సౌధ పత్రాల విషయమేంటని ప్రశ్నించారు. కేటీఆర్ గారు 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద మాట్లాడుతుందంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతా ఉంది. అబద్ధాల ద్వారా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉలికిపడ్డట్టుగా శ్వేతపత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, ఫామ్ హౌస్ల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతాం మళ్ళొక్కసారి. ఇక రేవంత్ నెల రోజుల పాలన స్మూత్ గా సాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వస్తూనే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఖజానాని ఖాళీ చేసిన పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఓవైపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకోవైపు గడియల గోడలు బద్దలు కొట్టించారు సీఎం రేవంత్. ప్రజాపాలనకు, స్వేచ్ఛకు అదొక సూచికగా మార్చేశారు. వీటికి తోడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ 2 రోజుల్లోనే 2 గ్యారంటీ హామీల్ని పట్టాలెక్కించారు. 2 రోజుల్లోనే హామీల అమలు ఇదివరకు ఎవరూ చేసిన దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీ కవరేజ్ 10 లక్షలకు పెంచే ఫైల్పై సంతకం చేశారు. అంతేకాదు అభయహస్తం పథకాల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ పనిచేయనుంది. కమిటీలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి సభ్యులుగా ఉన్నారు. పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, అర్హుల్ని గుర్తించే పనిని కేబినెట్ సబ్ కమిటీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని పూర్తి చేయనుంది.
రైట్ మనతో చర్చలో పాల్గొనేందుకు ఎన్డీఏ ఎలక్షన్